సనత్ నగర్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. గెలిపిస్తే నన్ను మంత్రి చేస్తారని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆలోచించమని. ఇదివరకు మీరు దత్తాత్రేయ గారిని గెలిపించినారు. సంవత్సరం పాటు ఆయనను మంత్రి పదవిలో ఉంచిండ్రు. తర్వాత తీసి పక్కకు పెట్టినరు. ఎందుకు తీసేసినరో కూడా చెప్పలేదు. పోని తెలంగాణలో 4 కోట్ల మందిలో దత్తాత్రేయ గారిని పక్కకు పెట్టినా 4 కోట్ల మందిలో ఒక్కడన్న కాబిల్ మనిషి లేడా? కేంద్ర ప్రభుత్వంలో 80 మంత్రి పదవులుంటే ఒక్కలకు కూడా ఇయ్యరాదా బీజేపీకి? ఒక్కలకు కూడా ఇయ్యబుద్ధి కాలేదా నరేంద్ర మోదీ గారికి? అందుకే ఆలోచించండి. తెలంగాణకు మంత్రివర్గంలో చోటు కల్పించని నరేంద్ర మోడీ గారికి మనం సికింద్రాబాద్ లో ఓటు ఎందుకు వేయాలి ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం మంత్రి పదవి ఇయ్యలేదని కాదు, నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులు దత్తాత్రేయ గారిని, కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు పోయిన 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క పని హైదరాబాద్ కు ఏమన్నా చేసినరా? ఒక్కసారి మాకు చెప్పండి. నాకు గుర్తున్నది, పద్మారావు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగిండు. ఇక్కడ రైల్వే క్వార్టర్స్ దగ్గర 7 ఎకరాల రైల్వే జాగున్నది. ఆ జాగ మాకు ఈయనరా నాయన, మీకు దాని బదులు 7 బదులు 70 ఎకరాలు ఇస్తాము, ఆ 7 ఎకరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటే పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు వినలేదు మన మాట. ఎందుకు వినలే? ఒక్కటే కారణం, మంద బలం, సంఖ్యాబలం, ఎంపీల బలం. మన్నించాలి. మీరందరూ ఒక్క మాట ఆలోచించండి. ఈరోజు బీజేపీ నాయకులు మళ్ళీ వస్తున్నారు. బీజేపీ వాళ్ళకు 5 ఏళ్ల పాటు దేవుడు గుర్తురాడు, రాముడు గుర్తురాడు. ఎలక్షన్లు రాగానే రాముడు గుర్తొస్తాడు, మసీద్ గుర్తొస్తుంది, మందిర్ గుర్తొస్తుంది, హిందూ ముస్లిం పంచాయతీ గుర్తొస్తుంది, ఇండియా పాకిస్తాన్ లొల్లి గుర్తొస్తుంది. 5 ఏళ్ళకు ఒక్కసారి గుర్తొస్తుంది, మధ్యలో యాదికి రాదు. 20 ఏళ్ల నుంచి వింటున్నాం కథలు, ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఎలక్షన్లు రాగానే మళ్ళా రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి చేసి చిచ్చు పెట్టాలి, చిచ్చు పెట్టి సలి మంట కాసుకోవాలనే ఆలోచనతో మళ్ళా బీజేపీ నాయకులు వస్తా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 5 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు తెలంగాణలో అన్నాదమ్ముల్లాగా ఒక్క నిమిషం కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా కలిసి ఉన్నాం. गंगा जमुना तहजीब जिसकी महात्मा गांधी ने तारीफ किया था, केसीआर साहब को आज एक चीज में यकीन है, गंगा जमुना तहजीब जिसको महात्मा गांधी साहब ने मिसाल के तौर पे हैदराबाद में जो अमन है, हैदराबाद में जो भाईचारा है, जिसको पूरा दुनिया को, पूरा मुल्क को महात्मा गांधी ने एक मिसाल के तौर पे दिखाया, इसके बारे में केसीआर साहब पूरी तरह से वाकिफ है. इसलिए वो एक ही बात में यकीन रखते हैं कि हर किसी को साथ ले चलना है. गरीब चाहे कोई भी मजहब का हो, कोई भी ख्वाम का हो, कोई जात का हो, उसका मदद करना चाहिए. कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो. केसीआर ऐसे लीडर हैं जो हर किसी को साथ ले जाने में विश्वास रखते हैं. गरीब मुसलमान बच्ची को आज शादी मुबारक अगर दिया जाता है तो गरीब हिंदू और ईसाई बच्ची को कल्याण लक्ष्मी दिया जाता है. गरीब हिंदू को अगर दशहरा के वक्त अगर तोहफा दिया गया तो गरीब मुसलमान को रमजान के वक्त और गरीब ईसाई को क्रिसमस के वक्त तोहफा दिया जा रहा है. आज हमारे
बच्चों की तालीम के लिए, क्योंकि केसीआर साहब ये मानते हैं कि हमसे बेहतर अगर हमारे बच्चे रहें तो तालीम में ताकत है, तालीम से ताकत मिलती है। एक एक बच्चे पे 1 लाख रुपया से ज्यादा खर्च करते हुए आज 9 लाख बच्चों को माइनॉरिटी रेजिडेंशियल स्कूल, एससी रेजिडेंशियल स्कूल, बीसी रेजिडेंशियल स्कूल, एसटी रेजिडेंशियल स्कूल में 9 लाख बच्चों को अच्छे से अच्छे तालीम दिया जा रहा है, ताकि वो उनकी काबिलियत बढ़े और आगे जाके वो दुनिया से मुकाबला करें। भाइयों बहनों, अन्नादम्मुलारा अक्का చెల్లెలారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా। आज एक शख्स कहते हैं कि मैं चौकीदार हूं। 5 साल पहले चाय वाला थे, आज चौकीदार बन गए। ఆయనకు ప్రమోషన్ వచ్చింది, చాయ్ వాలా నుంచి చౌకీదార్ అయిపోయిండు। వేషం మారింది, దేశం మాత్రం మారలే। ఒక్క పని మాత్రం పక్కా చేసిండు నరేంద్ర మోడీ గారు। 5 ఏళ్లలో ఏం చేసిండంటే ఒక్క పని పక్కా చేసిండు। మా అక్క చెల్లెలు ఎక్కడున్నారు? ఈడ వాడు ఉన్నారు। మీరు పోపు డబ్బాలలో భర్తలకు తెలియకుండా దాచుకున్న పైసలు మాత్రం పక్కా ఖరాబ్ చేసిండు। అదొకటే పని చేసిండు, ఏం లేదు। ఏం చేసినవయ్యా అంటే మొన్న ఎల్బీ స్టేడియంకి వచ్చిండు। ఏమైనా చేసి ఉంటే చెప్పాలి కదా, ఇగో హైదరాబాద్కి పని చేసినా, సికింద్రాబాద్కి ఫలానా పని చేసినా, అందుకే నన్ను గెలిపియండి అనాలి। కానీ వచ్చి ఏం చెప్పిండు? కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, యాగాలు చేస్తాడు, దేవుళ్ళని నమ్ముతాడు, నీకేం నొచ్చింది? కేసీఆర్ దేవుళ్ళని నమ్మితే నీకేం బాధ? కేసీఆర్ యాగం చేస్తే నీకేం బాధ? అంతలా ఉంటే రా, నీకు కూడా తీర్థం పోస్తాం, ప్రసాదం పెడతామని కేసీఆర్ గారు కూడా చెప్పిండు। బాధ ఏం లేదు। కానీ వాళ్ళ లెక్క మనం డూప్లికేట్ హిందువులం కాదు। ఎలక్షన్ రాగానే హిందుత్వం గుర్తురాదు। ఎలక్షన్ లేనప్పుడు హిందువులమే, ఎలక్షన్ ఉన్నప్పుడు హిందువులమే, అన్నిటికుంటాం। కానీ హిందూ అంటే వేరే వాళ్ళని కూడా గౌరవించేటోడు హిందూ, వేరే మతాలను కూడా గౌరవించేటోడు హిందూ అవుతాడు తప్ప వేరే వాళ్ళని చిన్నగా చూసేటోడు, వేరే వాళ్ళని అలాగ చేసి చూసేటోడు, వేరే వాళ్ళను ఇవాళ కావాలని ద్వేషభావంతో మాట్లాడేటోళ్ళు హిందువులు ఎట్లయితారు? వాళ్ళ లెక్క మనం రాజకీయ హిందువులం కాదు। వాళ్ళకి ఎలక్షన్లు కాగానే రాముడు గుర్తొస్తాడు, ఎలక్షన్లు కాగానే హిందూ ముస్లిం పంచాయతీ, ఎలక్షన్లు రాగానే ఇండియా పాకిస్తాన్ లొల్లి। దయచేసి వీటికి పడిపోవద్దు। ఒక ఆయననేమో చౌకీదారు హూ అంటాడు, ఇంకొక ఆయనేమో రాహుల్ గాంధీ। మా నాయనమ్మ కాలం మా నాయనమ్మ మొత్తం దేశం వెళ్ళింది, మా ముత్తాత దేశం వెళ్ళిండు, మా నాయన దేశం వెళ్ళిండు, కాబట్టి ఈ దేశానికి నేను ठेकेदार అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు। आज इस मुल्क को एक चौकीदार या एक ठेकेदार की जरूरत नहीं है। आज अगर इस मुल्क का आवाम, इस देश का आवाम, एक कॉमन मैन, इस देश का आम आदमी अगर कोई चीज चाहता है, एक चौकीदार नहीं, ठेकेदार नहीं, एक जोरदार, एक असरदार, एक ईमानदार, एक वफादार, एक जिम्मेदार लीडर, अगर एक लफ्ज में कहना है, एक केसीआर जैसे लीडर को आज इस मुल्क चाहती है। तो इसलिए मैं तमाम भाइयों से, बहनों से, అన్నదమ్ముల అక్క చెల్లెలతో నేను ఒకటే కోరుతున్నా, ఇంకా 3 మీటింగ్లకు పోయేది ఉన్నది, మీరేమనుకోవద్దు। ఇక మా చిచ్చ కాన్స్టిట్యున్సీ వచ్చి మీకు దండం పెట్టి పోదామని వచ్చిన నేను। మొన్ననే పద్మారావు గారిని 47-48 వేల ఓట్లతో గెలిపించినారు। రేపటి రోజున తమ్ముని కూడా గెలిపిస్తే ఏమొస్తుంది అంటే, ఈరోజు హైదరాబాద్ లో మెట్రో 72 కిలోమీటర్లు ఉన్నది, దాన్ని రేపటి రోజున 150 నుంచి 200 కిలోమీటర్లు చేసుకోవాలంటే కేంద్రం నుంచి పైసలు పట్టుకురావాలి। కేంద్రంలో మనకు 16 మంది ఉంటే మన పతార పెరుగుతుంది, మన పలుకుబడి పెరుగుతుంది, ఆడ గల్ల పట్టే అవసరమైతే నిధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది। మీ సికింద్రాబాద్ లో ఆ రైల్వే వాళ్ళ జాగా 7 ఎకరాలు ఇవ్వమంటే 7 చెరువుల నీళ్లు ఆగిపించిండ్రు। రేపు మనమే ఉన్నామనుకో ఢిల్లీలో, మన చేతులనే వాళ్ళ జుట్టుందనుకో, ఒక్క రోజుల